మీ వీడియోస్‌ని మీ వ్యూవర్స్ బోర్‌గా ఫీల్ అవుతున్నారా? ఎడిటింగ్‌లో మీరు కేవలం కట్, స్ప్లిట్, ట్రిమ్ మాత్రమే చేస్తున్నారా? మీ వీడియోస్‌ని ఒక ప్రొఫెషనల్ లుక్‌లోకి క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేఖ. సో, ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు గదా! బీ రోల్ ఎడిటింగ్ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోబోతున్నాము. బిగినర్స్ ఎవరైనా డెఫినెట్‌గా వాళ్ళ వీడియోస్‌ని ఒక ప్రొఫెషనల్ లుక్‌లోకి క్రియేట్ చేయడానికి ఈ బీ రోల్ ఎడిటింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. ప్రతి ఒక్కరు గూడా దీన్ని యూజ్ చేయొచ్చు. మీ ఛానల్ కేటగిరీ, నీష్ ఏదైనా గానీ ఈ బీ రోల్ ఎడిటింగ్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో, ఈ వీడియోలో బీ రోల్ ఎడిటింగ్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి బీ రోల్ ఎడిటింగ్‌ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేస్తారు అనేంత వరకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఉంటుంది. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. విల్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బీ రోల్ ఎడిటింగ్ ఫర్ ద బిగినర్స్. వీడియోలోకెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే గనక ఇలాంటి ఎడిటింగ్ మరియు ఏఐకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ బీ రోల్ ఎడిటింగ్. బీ రోల్ ఎడిటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను కనిపిస్తూ ఇలా మాట్లాడుతున్నాను కదా! సో, ఈ వీడియోని మనం ఏ రోల్ అంటాము. సో, దీని పైన యాడ్ చేసే విజువల్స్ అంటే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, టెక్స్ట్ గానీ, యానిమేషన్ గానీ, స్టిక్కర్స్ కానీ, సో, ఇలాగా మనం ఏదైతే చెప్తూ ఉన్నామో దాన్ని మనం విజువల్స్ రూపంలో చూపిస్తూ ఉంటే గనక దాన్ని మనం బీ రోల్ ఎడిటింగ్ అంటాము. అప్పుడే మన వ్యూవర్స్ అనేవాళ్ళు ఇమేజెస్‌ని, వీడియోస్‌ని చూస్తూ ఎక్కువ సేపు వీడియోస్‌లో ఎంగేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనమాట. వీడియో ఫుల్‌గా చూసిన తర్వాత ఆల్రెడీ మీరు ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటే గనక దీన్నే బీ రోల్ ఎడిటింగ్ అంటారు అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ క్లిక్ ఆన్ ద వీఎన్. వీఎన్‌లోకెళ్ళి క్లిక్ ఆన్ ద ప్లస్ అండ్ క్లిక్ ఆన్ ద న్యూ ప్రాజెక్ట్. నౌ క్లిక్ ఆన్ ద సేవ్. ఇప్పుడు మనం ఫైల్స్‌లో నుంచి ఒక ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. వీడియో సెట్టింగ్స్‌లో మనం రేషియోని సెట్ చేసుకున్నాం 16:9కి. అలాగే యాడింగ్ ఇమేజెస్ యాస్ బీ రోల్. ఇమేజెస్‌ని ఎలా యాడ్ చేస్తామో చూద్దాము. ఇక్కడ మీకు పీఐపీ అని కనిపిస్తుంది కదా! సో, దాని మీద క్లిక్ చేసి ఫోటోస్‌లో నుంచి మీకు కావాల్సిన ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోగానే దాన్ని డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మాస్క్ ఎలా అప్లై చేస్తామో చూద్దాము. సో, మీరు దాని మీద క్లిక్ చేసి ఆ తర్వాత మీకు కిందికి అలా స్క్రోల్ చేస్తూ ఉంటే గనక మాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు లీనియర్, మిర్రర్ అని 2 కనిపిస్తాయి. ఇందులో మీరు మిర్రర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఇది యాక్చువల్‌గా నేను ఆల్రెడీ వీడియోస్‌లో స్క్రీన్ రికార్డింగ్‌లో చూపించాననమాట. బట్ డైరెక్ట్ చూపిస్తేనే కొంతమందికి అర్థమవుతుంది. అందుకే నేను ఫోన్‌లో చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. సో, ఇలాగ మనం ఇలా టిల్ట్ చేసుకున్న తర్వాత మీరు యారోస్ కనిపిస్తున్నాయి కదా! దాన్ని డ్రాగ్ చేసి పెట్టుకుంటే గనక మీకు కొంచెం అది చుట్టుపక్కల ట్రాన్స్‌పరెన్సీ‌గా ఏర్పడినట్టు అవుతుందనమాట. నౌ క్లిక్ ఆన్ ద ఓకే. ఇలాగా మీకు వీడియో పక్కన ఇమేజ్‌ని యాడ్ చేయొచ్చు. అలాగే దీనికి మోషన్ యాడ్ చేయాలంటే నౌ క్లిక్ ఆన్ ద మోషన్, ఇన్ యానిమేషన్, ఔట్ యానిమేషన్, అలాగే లూప్ యానిమేషన్ మనం 3 యాడ్ చేసుకోవచ్చు దీనికి. అలాగే అంటే ఇన్ యానిమేషన్ అంటే మన వీడియో అనేది ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలి. ఔట్ యానిమేషన్ అంటే వీడియో అనేది ఎండ్ అయిపోయేటప్పుడు ఎలా ఉండాలి యానిమేషన్. అలాగే లూప్ యానిమేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ద డ్యూరేషన్ ఆఫ్ దీస్ యానిమేషన్స్. అప్లై టు ఆల్ అంటే మీకు అన్నిటికి అప్లై అవుతుంది. లేదు దీనికి ఒక్కదానికి కావాలంటే క్లిక్ ఆన్ ద ఓకే. ఇప్పుడు మీకు వీడియో ఎండ్ వరకు కావాలా, క్లిప్ ఎండ్ వరకు కావాలనేది దీని మీద క్లిక్ చేసి బ్లూ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే గనక మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎక్స్ట్రా వాటర్ మార్క్‌ని డిలీట్ చేసేయండి. నెక్స్ట్ దీనికి కావాలంటే మీరు ట్రిమ్ గూడా జేసుకోవచ్చనమాట. మీరు నార్మల్ వీడియోస్‌కి ఎలాగైతే చేస్తారో స్ప్లిట్, కట్, ట్రిమ్ వీటికి గూడా సేమ్ అలాగే చేయొచ్చు. అండ్ ద ఫైనల్ అవుట్‌పుట్ ఈస్ హియర్. నేను ఫ్లోటింగ్‌ది ఇచ్చాను కాబట్టి ఫ్లోట్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేటప్పుడు దీని మీద క్లిక్ చేసి మనము స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అలాగే ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్‌ని యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర మనం దీన్ని వీలైనంత చిన్నదిగా చేసుకొని డ్రాగ్ చేసి ఇలా దీన్ని కిందకి ప్లేస్ చేసేసుకోవాలి. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా మూవ్ చేసి ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ దగ్గర మనం పెద్దది అపియర్ అయ్యేలాగా చూసుకోవాలనమాట. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చూడండి. సో, ఫ్లోటింగ్‌లో అలా వస్తుందనమాట. ఇందాక మనం యానిమేషన్స్‌లో ఫ్లోటింగ్ ఇచ్చాం కాబట్టి ఇలా ఫ్లోట్ అవుతూ వస్తుందనమాట. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం బీ రోల్ వీడియో ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలో ఆ వీడియో అలాగే ఏ రోల్‌లో మనది ఏదైతే వీడియో ఉంటుందో అది ఎలా పెట్టాలో చూద్దాము. ఇప్పుడు నేను ఈ వీడియో మీద క్లిక్ చేసి దీన్ని ఇలా కిందకి మూవ్ చేస్తే పీఐపీ ట్రాక్ అని వస్తుంది. ఆ వీడియో అనేది పైకెళ్ళిపోతుందనమాట.
ఎక్స్‌ప్లనేషనరీ వీడియోస్‌కి ముఖ్యంగా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందాకట్లాగే మనం మాస్క్ మీద క్లిక్ చేసి రేడియల్ మీద క్లిక్ చేయాలి. ఓకే. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సినట్టుగా సర్కిల్‌లో ఫేస్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే డ్రాగ్ చేసుకొని నీట్‌గా ప్లేస్ చేసుకోండి. అలాగే ఇక్కడ యారోస్ ఉన్నాయి కదా! యారోస్‌ని గూడా డ్రాగ్ చేస్తే ఇందాకట్లాగే చుట్టుపక్కల మీకు ట్రాన్స్‌పరెన్సీగా ఏర్పడుతుందనమాట. అలా కూడా కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో రెక్టాంగిల్ తీసుకోవచ్చు. అలాగే హార్ట్ తీసుకోవచ్చు. స్టార్ షేప్‌లో మీకు కావాల్సినట్టుగా షేప్‌ని తీసుకొని నౌ క్లిక్ ఆన్ ద ఓకే. ఇప్పుడు మనకు వీడియో అనేది ఇలా వస్తుంది. దీన్ని జస్ట్ మీరు డ్రాగ్ చేసి మీ వీడియోలో ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు స్టిక్కర్స్‌లోకెళ్తే గనక నియాన్ సర్కిల్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు నియాన్ సర్కిల్ అనేది కనిపిస్తుంది కదా! మీరు ఏ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ బ్లూ కలర్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. నీట్‌గా ఈ సర్కిల్‌ని దాని పైన వచ్చేలాగా ప్లేస్ చేయాలన్నమాట. ఇలా ప్లేస్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది మన వీడియో అనేది. అలాగే దీన్ని గూడా యారో మార్క్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు తీసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు 2 సౌండ్స్ అనేవి ఉంటాయి గాబట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే ఉంటుందో అంటే బీ-రోల్‌లో ఏదైతే వీడియో ఉంటుందో దాని సౌండ్‌ని మనము కంప్లీట్‌గా డిక్రీజ్ చేసుకోవాలి. లేదంటే 2 వీడియో సౌండ్స్ అనేవి క్లమ్జీ అయిపోతాయి. ఓకే. ఇలా మీరు మూవ్ చేస్తే గనక ఏదైతే బీ-రోల్ వీడియో ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ తీసుకొని దీన్ని కంప్లీట్‌గా 0 చేసేయండి. నౌ క్లిక్ ఆన్ ద ఓకే. అప్లై టు ఆల్ కొట్టకూడదు. ఓన్లీ క్లిక్ ఆన్ ద ఓకే. నెక్స్ట్ ఇలా మీరు పక్కకి డ్రాగ్ చేస్తే ఇంకా మీకిక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని కనిపిస్తుంది. మీకేదైనా డౌట్ ఉంటుంది. నాకేదైనా 2 వీడియోస్ క్లమ్జీ అయిపోతాయి ఈ ఆడియో అనుకుంటే గనక మీరు ఎక్స్ట్రాక్ట్ చేసే ఆడియోని డిలీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! మీకు డాట్స్‌లా కనిపిస్తే అక్కడ ఆడియో ఏమీ లేనట్టుగా మనకి గుర్తనమాట. నెక్స్ట్ ఇప్పుడు పొరపాటున డిలీట్ చేశాము ఆడియోని అనుకుంటే గనక బ్యాక్ చూస్తే ఇక్కడ చూసారు గదా! ఇలా కనిపిస్తే గనక యెల్లో కలర్‌లో స్పైక్స్ లాగా కనిపిస్తే అది మనకి ఆడియో ప్రెజెంట్ అయ్యి ఉంది ఆ వీడియోలో అని అర్థము. మీరు ఇలాగా గుర్తుపెట్టుకోవచ్చు. వాట్సాప్‌లో ఇమేజెస్‌ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాము. క్లిక్ ఆన్ ద వాట్సాప్. ఇక్కడ మీరు వాట్సాప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రింగ్ సింబల్ కనిపిస్తుంది కదా! దీన్ని మెటా ఏఐ అంటారు. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు నేనైతే ఇక్కడ వాయిస్ టైపింగ్ ఇస్తున్నాను ఫస్టు. క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఏ క్యాట్ ఈజ్ కుకింగ్ చికెన్ ఇన్ కిచెన్ అని ఇచ్చాను. అలా ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఎలా జనరేట్ అవుతుందో చూద్దాము. చూసారు కదా! నేనిక్కడ వాయిస్ మెసేజ్ అనేది ఇచ్చాను. ఓకే. ఫైనల్‌గా మన రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాము. ఓకే. హియర్ ఈస్ ద రిజల్ట్. అసలు పర్ఫెక్ట్‌గా జనరేట్ అవుతాయి ఇమేజెస్ అనేవి. అలాగే ఇప్పుడు టైప్ చేసినప్పుడు మెసేజ్ టైప్ చేసినప్పుడు కూడా ఎలాంటి ఇమేజెస్ జనరేట్ అవుతాయో కూడా చూద్దాము. నేను ఇక్కడ ఏమని ఇస్తున్నా అంటే క్రియేట్ యాన్ ఇమేజ్ ఆఫ్ గర్ల్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ అని ఇచ్చాను. చాలా పర్ఫెక్ట్‌గా రియలిస్టిక్‌గా ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. యూ కెన్ డెఫినైట్‌లీ యూజ్ ద మెటా ఏఐ ఫర్ ద ఇమేజ్ జనరేషన్. ఓపెన్ యువర్ ఫ్రెండ్స్ చార్ట్. ఇప్పుడు ఫ్రెండ్స్ చార్ట్‌ని ఓపెన్ చేసి వీడియో ఆర్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇదివరకు నేనిది ఆహ్, షార్ట్స్‌లో కూడా చూపించాను ఎలా చేయాలనేది. ఇక్కడ మీకు అటాచ్ ఫైల్స్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఏఐ ఇమేజెస్ అని కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. ఎ మ్యాన్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ అని ఇచ్చాను. ఓకే. మనం ఇది టైప్ చేయగానే సో, గ్రీన్ యారో మీద క్లిక్ చేయగానే మనకి 1 కాదు, 2 కాదు ఏకంగా 3 ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే. ఇలా 3 ఇమేజెస్ అనేవి జనరేట్ అయిన తర్వాత మనం ఇంకా ఏవైనా ఇమేజెస్ ఇవి కాదు కొత్తవి జనరేట్ అవ్వాలనుకుంటే అక్కడ యారో సింబల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు మేక్ చేంజెస్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ యానిమేట్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ వీడియో అనేది ఒక యానిమేటెడ్ వీడియో లాగా జనరేట్ అవుతుందన్నమాట. ఈ టైప్‌గా మనకి వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నౌ క్లిక్ ఆన్ ద టిక్ మార్క్, బ్లూ టిక్ మార్క్ మీద అంటే మీ ఫ్రెండ్స్‌కి సెండ్ చేసినట్టుగా పంపిస్తే గనక ఇక్కడ చూడొచ్చు మీరు. మనకి హెచ్‌డీలోనే ఇది క్రియేట్ అవుతుంది. వీడియోస్ గూడా చాలా మంచిగా జనరేట్ అవుతాయి. సో, ఇక్కడ మనకి పైన 3 డాట్స్ కనిపిస్తాయి గదా! 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకున్నారంటే గనక ఈ వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా! మీరు దీన్ని మొజాయిక్‌ని యూజ్ చేసి బ్లర్ అయినా చేయండి. లేదంటే మీ వీడియోస్ కూడా తీసుకెళ్ళి ప్లేస్ చేసినప్పుడు దాన్ని క్రాప్ అయినా చేసుకొని పెట్టుకోండన్నమాట. అగైన్ మనం వీఎన్‌లోకెళ్ళిపోదాం ఇప్పుడు. ఇప్పుడు వీడియోస్‌ని బీ రోల్‌గా అసలు ఎలా ప్రెజెంట్ చేయాలనేది చూద్దాము. ఓకే. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఈ వీడియోని మెయిన్ ట్రాక్ మీదకి తీసుకొచ్చాను. సో, నెక్స్ట్ ఇందాకట్లాగే
పిఎపి మీద క్లిక్ చేసి వీడియోస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనము ఇందాకట్లాగా వీడియోని ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు చూసారు కదా! నా ఫేస్ అనేది ఇక్కడ కవర్ అయిపోయింది కదా! మీరు జస్ట్ దీన్ని ఇలా మూవ్ చేసి మెయిన్ వీడియో ఏదైతే ఉంటుందో మెయిన్ ట్రాక్ మీద ఆ వీడియో మీద ఇలా సెలెక్ట్ చేసి దాన్ని కూడా ఇట్లా మీరు పక్కకి మూవ్ చేసుకోవచ్చనమాట. అప్పుడు మీకు 2 వీడియోస్ అనేవి పక్కనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలాగ ఒకదాని పైన ఒకటి లేకుండా మనం రెండిటిని కూడా సెపరేట్ చేసేసి పెట్టుకోవచ్చనమాట. ఈ డౌట్ అనేది నన్ను కామెంట్స్‌లో కూడా అడిగారు. అసలు ఎలా ప్లేస్ చేయాలని చెప్పేసి. ఓకే. నౌ ఫైనల్ వీడియో ఈస్ హియర్. ఇదిలా అవుట్‌పుట్ అనేది వస్తుందన్నమాట. మీరు కావాలంటే ఈ వీడియోని డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఇలా పట్టుకొని డ్రాగ్ చేసి మీరు ఎక్కడైనా వీడియో మొత్తంలో కూడా త్రూ ఔట్ ద వీడియో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ ట్రాక్ మీద ఉన్న వీడియోస్‌ని కూడా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ట్రాక్ మీద ఉన్న వీడియోస్‌ని మీరు ఇలా పట్టుకొని కిందకన్నారనుకోండి డిలీట్ కూడా అయిపోతుందన్నమాట వీడియో. ఇలా ఎవరికైనా జరిగితే గనక కామెంట్ చేయండి. ఇదొక హ్యాక్ అన్నమాట. వీఎన్ హ్యాక్. ఓకే. పొరపాటున డిలీట్ అయిపోయిందనుకుంటే మనకు అండో ఆప్షన్ ఉంది గదా! అండో మీద క్లిక్ చేయగానే మనకిలా వచ్చేస్తుంది. యాడ్ యానిమేషన్ వీడియో యాస్ బీ-రోల్. బీ-రోల్ కింద మనం యానిమేషన్ వీడియోస్‌ని ఎలాగా యాడ్ చేస్తామో చూద్దాము. యాక్చువల్‌గా ఇది నాది ఒక 19 సెకండ్స్ వీడియో. మొబైల్‌లో ఎడిట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇలా 2 చేతులతో డ్రాగ్ చేస్తే గనక ఫింగర్స్‌తో అది కొంచెం పెద్ద వీడియోలాగా తయారవుతుంది. అప్పుడు మనము ఆ వీడియోని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ అగైన్ పిఎపిలోకెళ్ళి నేను ఒక యానిమేషన్ వీడియోని తీసుకున్నాను. ఇలా మీరు నాది ఇప్పుడు నేను తీసుకున్న వీడియో మనకి 3 పార్ట్స్‌గా ఉంది. అందుకని నేనేం చేశానంటే జస్ట్ ఎక్కడైతే కావాలో అక్కడ 3 పార్ట్స్‌గా స్ప్లిట్ చేసి నేను అడ్జస్ట్ చేసుకున్నాననమాట. సో, ఫైనల్‌గా వీడియో అనేది ఇలా ఉంటుంది చూడొచ్చు. అంటే మనం మాట్లాడుతుంటాము. అట్ ది సేమ్ టైమ్ మనకి వీడియోస్ అనేవి కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. స్పీడ్ ర్యాంప్ అనేది బీ-రోల్ వీడియోస్‌కి ఎలా చేస్తామో చూద్దాము. యాక్చువల్‌గా స్పీడ్ మీద క్లిక్ చేయగానే మీకు కర్వ్, రెగ్యులర్ అని 2 కనిపిస్తాయి. రెగ్యులర్‌గా మామూలుగా చేసేదే మీకు కర్వ్‌లో మాత్రం జంప్ కట్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మీరు తీసుకుంటే గనక చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో కస్టమ్ తీసుకొని మనం కావాలంటే ఎక్కడైనా స్పీడ్ పాయింట్స్ అనేవి యాడ్ చేసుకొని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అలా గూడా. అండ్ ద ఫైనల్ రిజల్ట్ ఈస్ హియర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ అగైన్ పిఎపి మీద ట్యాప్ చేసి ఫోటోస్‌లోకెళ్ళి ఒక ఫోటోని తీసుకున్నాము. ఇక్కడ నేను 2 కీ ఫ్రేమ్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరేమో ఫోటో అనేది పెద్దగా ఉండాలి. సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా! ఆ కీ ఫ్రేమ్ దగ్గర నేను చెయ్యిలాగా చూపిస్తున్నాను కదా! సో, పాయింట్ చేస్తూ అక్కడ నాకు ఈ ఫోటో అనేది చిన్నగా రావాలి. ఇప్పుడు వీడియోని ప్లే చేస్తే ఎలా వస్తుందో చూద్దాము. ఇలాగా జూమ్ అయ్యి సో, చిన్నదయిపోతున్నట్టుగా వస్తదనమాట. ఇది కూడా ఒక టెక్నిక్. అగైన్ మనం పిఎపి మీద క్లిక్ చేసి స్టాక్స్‌లోకెళ్ళి ఒక స్క్వేర్ కలర్‌ని తీసుకున్నాము. ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన కలర్‌ని ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ కలర్‌ని సెలెక్ట్ చేశాను. అలాగే దీన్ని ఒక సైడ్‌లో ప్లేస్ చేశాననమాట. టెక్స్ట్‌ని ఇంక్లూడ్ చేసుకొని వీటికి డూప్లికేట్స్ తీసుకొని మీకు కావాల్సినట్టుగా టెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాటిని యాడ్ చేయండి. ఇలాగ స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేయగానే ఫైనల్‌గా వీడియో అనేది ఇలా వస్తుంది. వీటికి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయగానే సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా మీరేవైనా ఇంపోర్ట్ చేసుకుంటే గనక ఫేవరెట్స్‌లో గాని, మై సౌండ్స్‌లోకి గాని పెక్సెల్స్ అలాంటి వెబ్‌సైట్స్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని కూడా మనం ఇందులో ప్లేస్ చేసుకొని మన వీడియోస్‌కి వాడుకోవచ్చనమాట. ఇలా యూజ్ చేసేటప్పుడు జస్ట్ మీరు యూజ్ మీద క్లిక్ చేయగానే అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. సో, జస్ట్ మీరు దాన్ని కావాల్సినంత వరకు ప్లేస్ చేసుకోవడమే ట్రిమ్ చేసి. సో, ఫైనల్‌గా వీడియో అనేది ఇలా ఉంటుంది అవుట్‌పుట్ అనేది. లైక్ గ్రీన్ స్క్రీన్ లాగా వచ్చేలాగా మనకి షార్ట్స్‌లో వస్తాయి గదా! అలా మనము ఇన్ షార్ట్‌లో వీడియోస్‌లో గూడా చేసుకోవచ్చనమాట. ఇలాగ మీరు ఏ రోల్‌లో ఒక వీడియో, బీ రోల్‌లో ఒక వీడియో తీసుకొని కటౌట్ మీద క్లిక్ చేసి ఇలాగా అప్ టు 100% రాగానే కటౌట్ అనేది రెడీ అయిపోతుంది. మన వీడియో గూడా రెడీ అయిపోతుంది. ఈ టైప్ ఆఫ్ వీడియోస్‌ని మనం గ్రీన్ స్క్రీన్ లేకుండానే యూజ్ చేయొచ్చు. ఎప్పుడైనా మన వీడియో షూట్ చేసుకున్నది అస్సలు బాలేదు. ఏ రోల్‌లో పెట్టింది అనుకున్నాము. లేదంటే గనక మనం ఎప్పుడైనా స్క్రిప్ట్ చూసి చదువుతూ ఉంటాం గదా! ఆ టైంలో అయినా గానీ మన వీడియో పైన ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన వీడియోని ప్లేస్ చేసి నీట్‌గా డ్రాగ్ చేసి ప్లేస్ చేయగానే దానికున్న ఆడియోని గూడా మనం మ్యూట్ చేసేస్తే కనుక మనం ఇంకోసారి వాయిస్ ఓవర్ గూడా ఇచ్చే పని లేకుండా మన ఆడియో అనేది రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు ఇలా ఉన్న వీడియో పైన యానిమేషన్‌ని డైరెక్ట్‌గా ఇందులోనే వీఎన్‌లో ఎలా చేస్తామనేది చూద్దాము. మీరు దీంట్లోనే కాదు ఓవర్‌లే ఆప్షన్ ఉన్నది దేంట్లో అయినా చేయొచ్చు. నేనైతే దీంట్లో చూపిస్తున్నాను.
సో, పిఏపి మీద క్లిక్ చేసి ఫోటోస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టాక్స్ అని కనిపిస్తుంది కదా! స్టాక్స్ మీద క్లిక్ చేసి ఇందాకట్లాగే ఇక్కడ మీరు ఏదో ఒక కలర్‌ని చూజ్ చేసుకున్నాం స్క్వేర్‌ని. సో, ఇక్కడ మీరు దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేయాలి వీడియో మొత్తం కూడా. స్ప్రెడ్ చేయగానే ఓకే. ఇలా వీడియో మొత్తం మనం స్ప్రెడ్ చేసాం గదా! ఇప్పుడు కావాలంటే దీని కలర్‌ని కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి నేను రెడ్ కలర్‌ని ఇస్తున్నాను. కింద ఓకే. ఇక్కడ మీకు ఒపాసిటీ అని కనిపిస్తుంది. ఇది కొన్ని వాటిల్లో ట్రాన్స్‌పరెన్సీ అని కూడా ఉండొచ్చు. పేరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీని ట్రాన్స్‌పరెన్సీని కొంతవరకు డిక్రీజ్ చేశారనుకోండి. క్లిక్ ఆన్ ద ఓకే. అగైన్ మనము పిఏపి మీద క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్స్‌లోకెళ్ళి యూట్యూబ్ అని టైప్ చేయండి. ఇక్కడ ఈ రెడ్ కలర్‌ది మనము వీడియో మొత్తం కూడా ఇక్కడ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ స్టిక్కర్ తర్వాత మనం ఒక యారోని తీసుకున్నాము. ఆడియన్స్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అన్నీ వస్తాయి స్టిక్కర్స్. జస్ట్ మీరు దీన్ని ఇక్కడ ట్యాప్ చేయండి. ఈ స్టిక్కర్‌కి మీరు మోషన్ కూడా అప్లై చేయొచ్చనమాట. ఇప్పుడు చూద్దాము వీడియో ఎలా ప్లే అవుతుందనేది. ఇలా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాము. వీడియో అనేది వస్తుందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ అండ్ ఏఐ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిల్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వీడియో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. జస్ట్ డ్రాప్ ఏ మెసేజ్ ఇన్ ద కామెంట్ బాక్స్. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.